కిమ్చి అసలు ఇది మొత్తం ఏ కిమ్చి ఇప్పుడు కొరియా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. మీకు తెలిసే కదా పోయినసారి లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కీర్తి ఇవన్నీ తెచ్చిందని చెప్పేసి తన ఇంటికి అయితే వచ్చింది. అండ్ కొరియా ముచ్చట్లు కూడా చాలా చెప్పింది. అండ్ నేను చాలా థింగ్స్ అయితే అప్గ్రేడ్ అవుతున్నా. ఎందుకంటే మీరు అందరూ చాలాసార్లు అంటారు నీ మైక్లో వాయిస్ రావట్లేదు, నీ కెమెరాలో వీడియో క్వాలిటీ అట్లా కొంచెం బాగాలేదు అది అని చెప్పేసి. సో తనైతే తన కోసం ఒక కెమెరా కొనుక్కొచ్చింది. నా కోసం కొనుక్కున్నది మళ్ళీ నేను కొనుక్కుంటాను అనుకో. ఎండ్ మూమెంట్లో అనుకున్నాము యాక్చువల్గా. 2 days బ్యాక్ చెప్పిన ఈ కెమెరా కావాలిరా నాకు అని అన్న. సో దీనికోసం ఏంటి అని అంటే ఇది వచ్చేసి DJI యాక్షన్ 6 కదా, DJI యాక్షన్ 6. అండ్ దీంతో ఒక బెనిఫిట్ ఏముంటుందంటే మామూలుగా నా దగ్గర ఇంతకుముందు ఏమున్నది Insta360 Pro Insta360 Pro ఉంది కదా. సో దీనికి ఏంటంటే మైక్ సెటప్ కావాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. దీనికి మామూలుగా దీనికి ఒకటి మైక్ సెటప్ కొన్నా, తర్వాత దానికి 3.2mm జాక్ ఏమో కొన్నా, ఆ తర్వాత దానికి మళ్ళీ రిసీవర్ పెట్టి ఇవన్నీ వేసి రిసీవర్లో ఛార్జింగ్, దీనిలో ఛార్జింగ్, మైక్లో ఛార్జింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఇవన్నీ కూడా ఉండాలి. పెద్ద ప్రాబ్లంగా అయితే ఉంటుండే. సో దానికోసం ఏం చేసినానంటే, సో ఇదంతా కాదు కథ అని చెప్పేసి కీర్తి ఏం చేసింది, మేము మొన్న హాస్పిటల్కి వెళ్ళే నా ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఈ కెమెరా పట్టుకొని వచ్చింది. చిన్న మైక్, DJI మైక్ పెట్టుకొని జస్ట్ సింపుల్గా ఆన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది, ఆఫ్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేకుండే. అండ్ గిట్లనే కెమెరా అంతే. ఎందుకంటే DJI ఈకో సిస్టమ్ ఉంటుంది కాబట్టి దానిలో అదంతా ఉండే కాబట్టి నాకు అనిపించింది దీన్నే తీసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి. తను అన్నయ్య తీసుకొని నువ్వు, నేను పోయినాక మళ్ళీ కొనుక్కుంటా అని చెప్పేసి అని అన్నది. సరే ఇక చెల్లమ్మ గిఫ్ట్ ఇస్తాను కదా, రాఖీ కడుతుంది, రాఖీ కడతా అన్నది. రాఖీ గిఫ్ట్ కింద నేను తీసుకుంటా అని చెప్పేసి అన్న. అట్లేం లేదు. అండ్ ఇదొకటి తీసుకొని వచ్చింది. అండ్ ఇంకా డ్రోన్. సో ఇది వచ్చేసి మనకు బ్లాగింగ్ కెమెరా అన్నట్టు, బ్లాగింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ డ్రోన్ తీసుకొని వచ్చింది. అన్న నువ్వెందుకన్నా సౌత్ కొరియా ప్రిఫర్ చేసావు ఈ యాక్సెసరీస్? అంటే పోయినసారి కూడా నేను డ్రోన్ సౌత్ కొరియాలోనే తీసుకున్నాను. తెలుసు సముద్రంలో ఒకసారి కింద పడితే సోల్కి వెళ్ళేసి అది తీసుకున్నాము. సో అందుకని చెప్పేసి డ్రోన్ తీసుకొని రమ్మని చెప్పిన. అగో ఆనే చేసినావు డైరెక్ట్. సారీ నాకు డ్రోన్ గురించి ఎక్కువ తెలీదు. స్ట్రక్ అయితే అయిపోయింది. సో డ్రోన్ DJI Mini 5 Pro ఇదే ఇప్పుడు మినీలలో ఉన్న అప్డేటెడ్ వర్షన్ ఇది. సో కాబట్టి దీన్ని తీసుకొని వచ్చింది. అండ్ ఇది కాంబో ప్లేస్ కదా, కాంబో ప్లేస్. సో దీనికి 3 బ్యాటరీస్ అండ్ ఒక RC అండ్ కొన్ని ఫిల్టర్స్, ND ఫిల్టర్స్ వచ్చినాయి, RC కొన్ని ND ఫిల్టర్స్ వచ్చినాయి. ఇది బ్యాగ్ వచ్చేసి ఎక్స్ట్రా మనకి అవి రెక్కలు కూడా వచ్చాయి. అవి రెక్కలు ఇక ఎట్లాగో అవి వచ్చేస్తూ ఉంటాయి. బ్యాగ్ ఒకటి వచ్చింది అండ్ 3 బ్యాటరీస్. ఐ థింక్ ఈసారి మంచి విజువల్స్ అండ్ మంచిగా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. యూరప్ ఆల్మోస్ట్ మనకు 120 మీటర్స్ మాత్రమే పైకి ఎగరడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి. అండ్ DJI మనం అప్గ్రేడ్ అయిపోయిన ఇప్పుడైతే DJI Mini 5 Proకి ఇంతకుముందు Mini 4 Pro ఉండే. ఒక తమ్ముడు ఉండే క్రాంతి డ్రిల్ మ్యాన్ అని చెప్పేసి, తను నా 4 Pro వచ్చే కొనుక్కున్నాడు, తనకి ఇచ్చేసిన నేను. ఇక దానికి కొన్ని డబ్బులు, కొన్నే కాదు కొంచెం మంచిగా డబ్బులు దీనికి యాడ్ చేసుకొని మనం దీనికైతే అప్గ్రేడ్ అయిపోయినాము. అండ్ ఇంకొకటి దీనికి ఏదో వచ్చింది కదా Mini 5 Proకి, DJI Osmo 6కి ఏంటి ఇది బ్యాటరీ స్టాండర్డ్ కాంబో. స్టాండర్డ్ కాదు, అడ్వెంచర్ కాంబో. మనకి ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి వచ్చేసింది. ఒక బ్యాటరీ అండ్ 2 బ్యాటరీలు అన్నట్టు. మనం ఇంకొక బ్యాటరీ కూడా ఎక్కడైనా దొరికితే కొనుక్కోవచ్చు. సో దట్ మనం 3 బ్యాటరీలు కొనుక్కోవచ్చు. మనకు బ్లాగింగ్ కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు. బట్ ఎప్పుడైనా ఇది ఎమర్జెన్సీ కింద పెట్టుకుంటున్నా, నైట్ టైంలో ఇది బాగా షూట్ చేస్తుంది. సో నైట్ టైం విజువల్స్ కోసం కానీ దేనికైనా ఛార్జింగ్ అయిపోయిన, ఒకవేళ పలిగిపోయిన ఏదైనా కూడా ఎక్స్ట్రా కోసం దీన్ని తీసుకున్నాము. ఇది మనకు 45,000 ఏమో పడ్డట్టున్నది, 45,000 ఏమో పడ్డాయి మొత్తము. అండ్ ఇది అప్పుడే 50,000 60,000 పడ్డది. ఇప్పుడు ఇంకా దీనిలో S Pro 2 అని చెప్పేసి ఇంకొక మోడల్ వచ్చింది. బట్ ఇంకా నేను దానికి అప్గ్రేడ్ అవ్వదలుచుకోలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే చూద్దాము. లేదా నేను ఆ మిషన్ తీసుకుందాం అనుకున్నా. ఏంటది, GoProలో మిషన్ 1 Pro, అది కూడా చాలా బాగుందట. ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఇవి 2. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి DJI Osmo Pocket 4. ఇదే లేటెస్ట్ వర్షన్ Osmo Pocketలో.
అండ్ ఇది వచ్చేసి దుబాయ్ నుండి తెప్పించినాం అన్నట్టు. మన అక్కడ విజయరాణి అక్క ఉంటుంది, తనకు తమ్ముడు నాకు ఇట్లా కావాలి కెమెరా, నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అని అంటే సరే అని చెప్పేసి దుబాయ్లో మా ఫ్రెండ్ ఒకటి హేమ అని చెప్పేసి ఉండే, తను అక్కడ నుండి వచ్చి టూర్కి పోయినప్పుడు తన దగ్గర నుండి కొనుక్కొని వచ్చేసినాం. ఇది 70,000 రూపాయలు పడ్డది, 70 పైనే పడ్డట్టున్నది, ఎంతనో నాకు అంత గుర్తులేదు ఎగ్జాక్ట్ టైము, అది బిల్లు కూడా ఉంది, 70 పైన పడ్డది. అండ్ ఇంకొకటి, అండ్ మనము చాలా వరకు రైడ్ చేస్తూ ఉన్నాం కదా, మంచి ఫొటోస్ అవన్నీ కూడా తీయడానికి ఒక కెమెరా ఉంటుంది, ఓకే ఫోన్ ఉంటుంది, iPhone 17 Pro Max ఉంది, బట్ దీనికి కొంచెం లాంగ్ లెన్స్, ఇంకొక లెన్స్ కూడా ఉంది, లాంగ్ లెన్స్ షార్ట్స్కి అవన్నిటి కోసం అని చెప్పేసి సోనీ ఆల్ఫా 6000. ఇది చాలా ఓల్డ్ కెమెరా, నేను తీసుకున్నది అప్పటి నుండి ఉన్నది. దా 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 అండ్ ఇంకొకటి కమ్, నో ప్రాబ్లం. అండ్ చెప్పేసిన అయిపోయింది. 8 tags కంపల్సరీ, ఎందుకంటే మనకి ఇది 8 tag అమెజాన్ బేసిక్స్ తీసుకున్నా, యాపిల్లో యూజ్ చేయొచ్చు. ఇది ఒక్కొక్కటి 1799, 1800 రూపాయలు. రెండు తీసుకున్నా, ఒకటి సైకిల్కి పెడతా, ఒకటి బ్యాగులకు అట్లా పెట్టేస్తా. ఒకవేళ ఫోన్ ఎక్కడ సరే ఎవరైనా సైకిల్ ఎత్తుకపోయినా ఏమైనా ఎత్తుకపోయినా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి, సో మనము ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏమనకుండా డైరెక్ట్ ఏ ప్లేస్లో ఉందో అక్కడ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి దీని లొకేషన్ ఇస్తే వాళ్ళు తీసుకొని వస్తారు. ఎప్పుడైనా మీరు టూర్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు మీ ఒకవేళ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నా, బ్యాగ్ ఏమైనా ఉన్నా దీన్ని దానిలో పెట్టేసేయండి. ఒకవేళ మిస్ అయినా ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు. కొన్ని కంట్రీస్లో ఇప్పటివరకు నేను తిరిగిన ఏషియన్ కంట్రీస్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్యారిస్ లాంటి కంట్రీస్లో దొంగలు ప్యారిస్ లాంటి సిటీలో దొంగలు బాగుంటారు, యూకేలో కూడా దొంగలు బాగుంటారు అని చెప్పేసి మనం వింటాం, సైకిల్ ఎత్తుకోపోతారు అన్నీ అని చెప్పేసి. దానికోసం అని ఇంకా సీల్ తీయలేదు, దీన్ని అక్కడ పోయినాక తీస్తున్నా ఏంటో తెలియదు, చూద్దాం. ఇవైతే 8 tag కూడా ఉన్నది, ఇవి 2 8 tagలు తీసుకున్నాము. అండ్ ఇప్పటికే ఉత్తిన కెమెరాలు అన్నీ వరుగుతూ ఉంటాయి. ఇన్స్టా X3 ఇవన్నీ కవర్స్ వాటికి. సో దానికోసం ఒకవేళ ఇన్స్టా X4 ఉన్నది కెమెరా కదా నాది, అదేమన్నా పలిగినా ఏమన్నా రాకుండా ఉండడానికి దీనికోసం ఇది తీసుకున్నా. అండ్ అది మ్యాటరు. ఇంకోటి వీడియోస్ ఎడిట్ చేయడానికి, వీడియోస్ ఎడిట్ చేయడానికి ఐప్యాడ్ ఎప్పటి నుండో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం దీనికి గాను ఒక సీట్ అయితే బుక్ చేసిన. ఆ సీట్ వచ్చేసి మనకు ప్యారిస్లో వస్తుంది. ఆ సీట్ కాస్ట్ వచ్చేసి 46,000 రూపాయలు, సైకిల్ సీటు. అది ప్యారిస్లో ఇవాళ డెలివరీ ఉంది, వాళ్ళు తీసుకుంటారు మన వాళ్ళు, గీతిక అని చెప్పేసి. మేము పోయేటప్పుడు బ్లాగ్లో చూపెడతా. అది కూడా వచ్చేసింది. ఫైనల్లీ అరౌండ్ 3 lakhs పెట్టేసి స్క్రాచ్ నుండి ఈవెన్ నాకు 5 సర్జరీస్ అయినాయి. సర్జరీస్ కూడా 5 సర్జరీస్ ఎందుకని అంటే నాకు పెరియానల్ యాబ్సెస్ అయింది. ఆ తర్వాత కొంచెం కాంప్లికేటెడ్ లాగా అయింది. ఆ తర్వాత ఇంకెవరికి చెప్పలేదు, ఏంటి అని అంటే ఇంకెవరికి చెప్పలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అది కొంచెం సివియర్ అయిపోయి 5 times సర్జరీస్ అయిపోయి దగ్గర ఆస్ట్రేలియా రైడ్ అయిపోయిన వెంటనే ఒక 3 months ఏమో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత మొన్న ఇటలీ నుండి వచ్చి మళ్ళీ 11 months ఇప్పటికి ఐ థింక్ 11 months జీరో ఇన్కమ్ తోటి సర్వైవ్ అవ్వడం అండ్ ఫ్యామిలీ అండ్ ఇదంతా చూసుకోవడం అండ్ సర్జరీస్ మీద సర్జరీస్. నాకు ఇన్సూరెన్స్ కూడా వర్కౌట్ కాలేదు, 2 years తర్వాతనే వర్కౌట్ అవుతుందంట ఆ ఇన్సూరెన్స్. ఒక 3 times మళ్ళీ మనం చేతిలోకి వెళ్ళి డబ్బులు పెట్టుకోవడం, అయినప్పుడల్లా 2 లక్షలు, 1,50,000 అట్లా. అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ దగ్గర 11-12 లక్షలు అయిపోయినాయి. అండ్ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్లో రైడ్ ఇట్లా స్టార్ట్ చేసినా అట్లా స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను ఈ రైడ్. అండ్ ప్రతి ఒక్కటి మళ్ళీ ఇంకెక్కువ కష్టపడాలి దానికన్నా. ఉన్నారు లైక్ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఎంతమంది వీడియో చూస్తున్నారో తెలియదు. చూశాను, ఆ 11 నెలల తర్వాత వీడియో పెడితే 11,000 12,000 వ్యూస్ వచ్చింది, 4 లక్షల దగ్గర 3,90,000 సబ్స్క్రైబర్స్కి. అండ్ ఎట్లుంటుందో తెలియదు. అండ్ థ్యాంక్ యూ మన కీర్తి కన్నా సురేందర్ బ్రో, సరెండర్ ద బాటిల్ బ్రో. నాకు ఈ రైడ్ మాత్రం నీకు ఎలాంటి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటో ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు. హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళాల్సింది. అంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్. చెప్తున్నా, మనకు డబ్బులు ఎంతున్నా ఆ తర్వాత విషయమే. ఫస్ట్ హెల్త్ కాపాడుకోవాలి, కొంచెం జాగ్రత్తగా టైంకి ఫుడ్ ఏదో ఒకటి తిని అయినా రైడ్ చెయ్యి. ఆల్ ది బెస్ట్ అన్న. నేను మీ వీడియోస్ చూసినట్టు అనిపిస్తాను మీకు, మీ వీడియోస్ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా. నా వీడియోస్ చూడండి, చూసారా? మనం కొరియాకి వెళ్ళినాం, చూసిన ఒక టెంట్ బయట టెంట్ వేసుకుని క్యాంపింగ్ చేసుకున్నాం మేము, కీర్తి ఇన్ కొరియా. యూ కెన్ సీ వీడియోస్, వ్లాగ్స్ అన్ని వచ్చినాయి. ఇంకొక ఆమె వచ్చింది అండ్ నేను రేపే బయలుదేరుతున్నా కాబట్టి ఇంకొకరు వచ్చారు. హాయ్ దా
హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో స్వాగతం. ఏయ్ కీర్తి ఇన్ కొరియా రంజిత ఇదంతా కాదు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు మంచిగా పోవాలి. నేనే వచ్చిన ఏం తీసుకొచ్చినావు? పవర్ బ్యాంక్ తెచ్చిన ఇక్కడ అక్కడ బయట బ్యాగ్ పెట్టిన మీరు వీడియో తెస్తారని చెప్పి బ్యాగ్ బయట పెట్టొచ్చిన. అందరు ఎట్లున్నారు గాయస్? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకూడదు. యా ఓకే, రేపే ప్రయాణం. మస్తు రోజుల అన్న ఎలా జరిగినాయి మీ ప్రిపరేషన్స్? రేపటికి అన్ని సిద్ధమా? బండెడంతా సామాన్ అయింది. బండెడంతనా? చాలా సామాన్ అయిపోయింది. సామాన్ అయింది అన్నట్టు. చాలా సామాన్ అయిపోయింది. బట్టలు ఇంకా ఇప్పుడు మొత్తం ఇప్పుడు యూరోప్లో ఫుల్ ఎండలు. మనకి ఇప్పుడు వానకాలం చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, యూరోప్లో అయితే ఫుల్ ఎండలు. నువ్వు కూడా వస్తున్నావా యూరోప్? ఇంకా టైం ఉంది గైస్, నాకు ఇంకా వీసా అప్లై వీసా వేసుకుంటుంది. మేబీ తను కూడా వస్తే సైక్లింగ్ నేను చేస్తా కూడా అన్నది. సైక్లింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా గైస్. ఒక 1 మంత్ బక్క కావాలని, అంతే. సైక్లింగ్ చేయాలని కాదు. నాతో వస్తే కంపల్సరీ బక్క అవుతావు. ఎందుకంటే రోజుకో 100 కిలోమీటర్లు దొక్కిపించి తిండి దొరకకుండా కంపల్సరీ దొక్కిపిస్తాను. నువ్వు వస్తే మాత్రం తిండి దొరకకుండా ఎక్కడనో బయట అడవిలో రాత్రంతా వండుకోకుండా దిక్కులు చూడాలి నువ్వు. ఇంకా మొత్తం ఇలాంటి ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చేపిస్తాను. నువ్వు నాతో వస్తే ముందే ఆలోచించుకొని ఆ డెసిషన్ తీసుకో. అండ్ సైకిల్ అక్కడ రెంట్ తీసుకోవచ్చు యూరోప్లో ఎక్కడైనా కూడా. సామాన్లు ఇట్లా అన్ని అవును, రెంట్ తీసుకున్న దగ్గరనే మళ్ళీ తిరిగి అది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెంట్ తీసుకొని వేరే దగ్గర కూడా సైకిల్ వదిలేసిపోవచ్చు, ఏం కాదు. సరే ఎటకెళ్ళకి చేస్తా అంటావు. ఎస్. ఎన్ని డేస్? ఇక 1 మంత్ అంటే ఇవన్నీ చేసినాక 1 మంత్ ఏడవుతుంది గైస్, ఒక 1 వీక్. 1 వీక్. కొరియా అయితే ఇంకా మంచి ఈజీగా తిరగచ్చు సైక్లింగ్. అన్న మొత్తం కొరియా కింద నుంచి మీ దగ్గర రౌండ్ తిరిగేసిండు. నేను కూడా తిరగలే కొరియా గురించి. అన్న మాత్రం కొరియా మొత్తం తిరిగి. నువ్వు మంచిగా కొరియా అంటే ఎంత మంది అమ్మాయిలకు ఇష్టం. కొరియా వీడియోస్ పెట్టొచ్చు కదా. నాకు కొంచెం షై, అందుకే ఆగిపోయినా. లేనట్టు మాట్లాడుతున్నాను. ఈ మధ్య అన్నం చూసి కొంచెం అన్న నన్ను వెనక నుంచి నెట్టితే కొంచెం వీడియోస్కి తీస్తున్నా. సో మేబీ నా ఛానల్లో చాలా వస్తాయి. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చాలా పోస్ట్ చేసిన కొరియా గురించి. ఎన్ని ఫెస్టివల్స్ తెలుసా? ప్రతి మంత్ ప్రతి ఎన్ని పోస్ట్ చేసినా కొరియా గురించి ఇంకా కొత్త కొత్త రావాలని అనుకుంటూ మంచిగా వస్తుందా వీడియో? ఇంకొకటి నేను కొరియా కిమ్చి అనగానే మనకి చాలా వరకు గుర్తొచ్చేది ఏంటి? కే డ్రామాస్, BTS, K-pop అండ్ వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్. సో కొరియాలో కిమ్చి అనేది చాలా ఫేమస్. మీరు ఒక చిన్న రెస్టారెంట్కి పోయినా కానీ కంపల్సరీ సైడ్ డిష్గా ఇది ఫ్రీగా పెడతారు. ఇది గట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇంకా యంగ్ కూడా కనిపిస్తారు. ఓ అయితే నేను ఎక్కువ తినాలి నిజంగా. యాక్చువల్గా ఇది ఫర్మెంటెడ్. నార్మల్ అక్కడ కొరియాలో అయితే మనకి ఫ్రెష్ గా దొరుకుతుంది. ఫర్మెంటెడ్ కానీ అప్పుడు మనం డైరెక్ట్ గా ప్రిజర్వ్ చేసింది ఫ్రెష్ గా దొరుకుతుంది. నేను చాలాసార్లు తిన్నాను. స్టార్టింగ్ లో కొంచెం తినలేదు, ఎందుకులే అని. తర్వాత ట్రై చేశాక ఇప్పుడు కిమ్చి ఉన్న రెస్టారెంట్స్ కి వెళ్తున్నా. కిమ్చి తినండి గైస్. ఎంత ముసలోళ్ళైనా కనబడతారట. అది రెగ్యులర్ గా తినాలి మన బాడీ. కిమ్చి వచ్చేసి ఇది ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అని అంటారు చూసినా. గట్ హెల్త్ మనకి ఎట్లనైతే పెరుగు ఎట్లనో, నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పిన, మనకి ఎట్లనైతే పెరుగు ఎట్లనో అట్లనే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. బట్ తింటుందో లేదో చూద్దాము. ఫస్ట్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి అంటే ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆ టేస్ట్, ఆ స్వీట్నెస్ ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇప్పుడు మేము తింటాం చూడండి. ఇప్పుడు శృతి ట్రై చేస్తాం. ఫస్ట్ కీర్తి. లేదు నేను ఆల్రెడీ ట్రై చేసిన కదా శృతి. ఎవరు తింటారు ఫస్ట్? ఒకళ్ళని ఇద్దరు ఇట్లా తిని మీరు బతుకుతాను. సరే ఒక పని చేద్దాము, అది ఆడదాం. ఇగో సరే, ఇగో 3 ఎవరికి వస్తే వాళ్ళు 1 2 3. అట్లా లేదు ఇట్లా ఆడదామన్నా. ఎట్లా కాదు, ఇట్లా ఇట్లా పెడతాము, ఇట్లా అని చెప్పేసి ఇట్లా అంటాము. ఎవరైతే ఒకటేసారి వేయాలి. ఎవరైతే మామూలు ఎవరైతే భిన్నంగా వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఫస్ట్ తర్వాత ఇద్దరు ఆడతారు. తెల్లప్ప నల్లప్ప. రెడీ 1 2 3. నేను గెలిచిన. ఇప్పుడు మీరు ఇద్దరు లేదు, గెలిచిన కాదు, ఇట్లా వేసిన వాళ్ళు తినాలి. భిన్నంగా గెలిచిన వాళ్ళు తినాలని. మేమిద్దరం ఒకటి కదన్నా. ఫస్ట్ నువ్వే. సరే భిన్నంగా వేసిన కాబట్టి నేను తింటా. సరే నాకేం ప్రాబ్లం. అట్లా ఊకుకేద్దాం. వాళ్ళు భిన్నంగా ఎత్తారు తినుడు. శృతి వచ్చేంత వరకు వేద్దామన్నా.
అదంతా ఏంటి చేపల చేపలు కదా మొత్తం వెజ్. Veg ఇది, pure veg. కంప్లీట్ క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్ అంటారు కదా ఆ క్యాబేజ్. నేను ఆల్రెడీ కిమ్చి మేకింగ్ వీడియో చేశాను, మీరు గిన్న ట్రై చూడండి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో. మళ్ళీ ఏ తోండి లేట్ కొడతాను వీడియో ప్రూఫే. నేను కానీ నేను ఆల్రెడీ ట్రై చేసా. ఏం కాదు. వాసన అంత ఎట్లా నాకుతుందండి. ఏంది మేము మనుషులం కదా చచ్చిపోతాను అంతే. మంచి యాక్చువల్గా దీనికి తినక ఫస్ట్ పెట్టాల్సింది మనం. ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అవును అక్కడ ఫ్రెష్ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ ఉండదు. ఇది వాటర్ ఉండదు. ఇక నువ్వే తినక కాదు నల్ల ఎందుకేయాలని కాదన్న, ఇది షార్ట్ వీడియో తీయాలి ఫస్ట్ రియాక్షన్ అని. తిను వాసన చూడు. వాసన చూసి నేను మంచిది అది. ఇదేంది ఏదో ఏదో మెడిసిన్ వేసుకున్నట్టు వేసుకున్నా మంచిగానే ఉంది. మరి బాగుంటది. తిని ఇంకా మొత్తం తినేసి అక్కడ ఆ? మంచిగానే ఉంది. మీరు ఒక్కొక్కరి నేను మొత్తం ఏంటి తింటా. నువ్వు వచ్చేదాకా అన్నం తిను బాగానే ఉంటది. ఇక అట్లేం ఉండదు. సరే. కిమ్చి అసలు ఇది మొత్తం కిమ్చి ఇప్పుడు కొరియాలో ఆపండి. కొరియాలో ఫోటో దిగేటప్పుడు అలా ఇలా పట్టుకొని కిమ్చి అంటారు. కిమ్చి అంటారు. కిమ్చి అంటారు. మీరు కింద కే డ్రామాస్ చూసే ఉంటే మీకు తెలిసే ఉంటుంది. కిమ్చి అంటే ఐ లవ్ యూ అన్నట్ట. ఇలా చీజ్ అన్నట్టు, చీజ్ అన్నట్టు ఐ లవ్ యూ అంటే అన్న. నువ్వు కొరియాలో ఆల్మోస్ట్ 3 months ఉన్నావు కదా, కొరియన్ వర్డ్స్ చెప్పు. ఇది ఒకటే సారంగేయో, కంసమిదా, కంసామిదా అంటే థ్యాంక్ యూ. అండ్ ఇంకా కొనిషివా జపానీస్. ఇది అన్యసాయం, అన్యాయం చేసావయ్యో, అన్యాసయో, అన్యసాయం, హలో 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 అన్యసాయం, హలో అన్యసాయం, అన్యాసయో. వీళ్ళు అవునా అని అంటే ఎస్ అన్న, ఓకే అన్న, అంటే ఇట్లా ప్రతిదానికి అంటారు. నే అంటారు. బాగా తిన్నాక అట్లా అన్నారంట. అయ్యో ఏ అంటారు. ఇంకా కొరియా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇంతకు ముందు కొంచెం చెప్పినప్పుడు విన్నా. అంటే మీ ఫ్రెండ్ ఏదో టైమింగ్ కొరియన్స్ మాత్రం కొరియన్స్ అనే కాదు, కొరియన్స్ జపనీస్ వాళ్ళు టైం అంటే టైము. నువ్వు 5 o'clock మీట్ అవుతున్నావు అంటే ఎగ్జాక్ట్ 5కి నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అంతే. నాట్ ఈవెన్ 1 minute. ఇగో ఫస్ట్ ఇది తినమంటే అమ్మో నేను తినను అన్నది. ఇప్పుడు ఇదే డబ్బా ఖాళీ చేసేస్తుంది. ఈ దొడ్డి కడితే నీకు కాదు, నీ గట్ హెల్త్ మొత్తం సెట్ అవుతుంది. ఇది అదే గట్ హెల్త్ అనే వరకే ఈ మొత్తం బాగా పులుపు ఉంది, కారం ఉంది, నిజంగానే దొడ్డికి వెళ్తుంది. మంచి సరే మోషన్స్ అవుతాయి గాయ్స్. డయేరియా. నీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ కంపల్సరీ వీళ్ళు కిమ్చి తింటారు చాలా వాటికి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే తిన్న వెంటనే మోషన్ ఫ్రీ ఉంటుంది, హెల్త్ మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. టైం ఇది కొరియా గురించి ఉంది. మన ఇద్దరం ఆ వీడియో తర్వాత మాట్లాడదాం. దాంట్లో కొరియా గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కదా చెప్పు. ఈ గురించా? కొరియన్స్ చాలా మందికి ఇండియాలో అయితే కొరియా గురించి కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంది, పాజిటివ్ ఒపీనియన్ ఉంది. బట్ నేను అక్కడ 5 years ఉన్నాను. నాకు మాత్రం ఈ 5 yearsలో నాకు ఒక్క చిన్న నెగిటివ్ థింగ్ నేను ఫేస్ చేయలేదు. చెప్పాలి అంటే ఇండియా కన్నా కొరియాలో నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫుడ్ దగ్గర రిసీవింగ్ ఎక్కువ ఉంది. ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని సమ్టైమ్స్ బేరం ఆడితే కూడా వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. చాలా అంటే చాలా వెల్కమింగ్ ఉన్నారు నా సర్కిల్లో. నేను మాత్రం ఫేస్ చేయలేదు. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలియదు. పాసిపోలేదు ఇది పాసిపోవడం కాదు, ఇది ఇలానే ఉంటుంది. అది ఇప్పుడే ఓపెన్ చేసినాం. దీని మీద డేట్ చూడు కావాలంటే. డేట్ చూసి మళ్ళీ తినలేమా? ఇది ఒక్కసారి ఏదైనా తింటూనే ఉంటుంది ఫ్రెండ్స్, ఎట్లనే ఉండదు. ఏజ్ అన్నారు కదా, ఈ మధ్య కొంచెం గ్లామర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన.
అట్లనే గ్రామర్ మీద కూడా అది చిన్నప్పుడు ఏ తక్కువ ఇది అసలు రాదు. మీలో ఎవరైనా కొరియా ఫ్యాన్స్ కొరియా మీలో ఎవరైనా కాదు మస్తు మంది ఉన్నారు. ఎవరైనా ఉంటే నా ఛానల్ తెలుసు కదా, కీర్తి ఇన్ కొరియా. కొరియా చాలా ఫెస్టివల్స్ మేము ఆల్రెడీ మనం కలిసినాం కీర్తిని కొరియాలో. మీరు చూస్తుంటారు చాలా వ్లాగ్స్ వచ్చినాయి, బూసాన్ ట్రైను, ఎగురుడు, ఉరుకుడు, దుంకుడు అవన్నీ కూడా. బట్ మళ్ళీ నేను ఒకవేళ నాకు మళ్ళీ ఫ్యూచర్లోనే కాదు, ఎప్పుడైనా పిచ్చి బోరింగ్ కొట్టింది అనుకో, కొరియాకి డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతా. నాకు మంచిగా మా సురేందర్ బ్రో మంచిగా అన్నం వండి పెట్టి కూర వండి పెట్టి పెడతాడు. నేను ఎందుకు పెట్టానా? అరే మన ఇద్దరం ముచ్చట్లు పెడతాం కదా. కాలిపోయిన చికెన్ పెట్టింది, టెన్షన్ పడకండి. ఆ రోజు కొంచెం మాడింది, సరిగ్గా ఉడకలేదు. అది నేను ఫస్ట్ టైం చేయడం అన్న కోసము. మేమిద్దరం చేసినాం, బాగానే వచ్చింది. అదేంటో అన్న అదృష్టమో తెలీదు, దురదృష్టమో తెలీదు. అన్న చేసినప్పుడు అన్న వచ్చినప్పుడు సరిగ్గా రాలేదు. సోజు తాగుతాను అప్పుడు మేమిద్దరం సోజు తాగుతాను. అన్న నాకు కొంచెం సోజు ట్రై చేయించిండు. ఈ వీడియో మాత్రం మా అత్తయ్య చూడొద్దు, షేర్ చేయండి. అత్తయ్య చేరేదాకా షేర్ చేయండి. సోజు ట్రై చేసి నువ్వు ట్రై చేసావా సోజు? ఉంది ఇంట్లో లేదు, అది వాటర్ లెక్క ఉంటది, వాటర్ లెక్క ఉంటది. అది చిన్న షాట్ చిన్న షాట్ సోజు. అది రైస్ తో చేసిన ఆల్కహాల్, రైస్ తో చేసిన మనము భూటాన్లో తాగిన చూసినా అది బాగాలేదు, కానీ ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది. నువ్వు తాగి ఇంతే కొంచెం అంత ఎక్కదు సోజు. ఏం కాదు అమ్మా, తాగిద్దామని చెప్తారు. తాగేది కాదు అది, మింగేదా? మింగితే డైరెక్ట్ ఇట్లా గొంతులు పోసుకొని తాగాలి. తెస్తా, ఇప్పుడు రాదు, వాసన రాదు. ఏమైనా జ్యూస్ స్ప్రైట్ లాంటిది ఏమైనా ఉంటే సెట్. నువ్వు తాగుతావు. ఏం కాదు సోజు ట్రై చేయి గైస్. ఇంకా నా దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి. ₹1 ఇచ్చిన కొన్ని పనులు చేయను, అందులో ఇది ఒకటి. సరే నాకు ఇవ్వు, నేను చేస్తాను. భూటాన్లో ₹1 ఏముంది కదా ఆగింది. మళ్ళీ వీడియో చూడు ఒకసారి, మీరు పెట్టిన వీడియో చూడండి. తాగలేను అసలు, తాగడం అంటే మీలాక గుట్ట 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 వింగుడు. మేము కూడా గుట్ట గుట్ట మింగలేదు, జస్ట్ అందరికి ఇట్లా వింగిరు. వీడియో చూపించారు. సరే నువ్వు కొంచెం కూడా తాగలే? తాగుతావా ఇప్పుడు? తాగలేను. సోజు ట్రై చేయి. తాగిపితే గొంతులో పోతా బాటిల్ తెచ్చి. నిజంగా నువ్వు తాగాక ఇదే ఆల్కహాల్ బాగుంది అంటాడు. చాయ్ తాగుతా గైస్, చాయ్ తాగుతా. సరే 5 అవుతుంది, చాయ్ తాగుదాం. సో ఇక చాయ్ తాగకుండా మంచి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు. సో ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి పోవాలంటే నీకు బాధ అవుతుందా? అవుతుంది. అవునండి, రేపే వెళ్ళిపోతుండు, రేపే ఫ్లైట్, అన్న ఫ్లైట్. సో అన్న అంతా కట్ చేసి మీరు ట్రోల్స్ చేయరు. ఇట్స్ ఓకే, మాకేం ప్రాబ్లం. పాపం అన్నకి రేపే ఫ్లైట్, చాలా పనులు ఉన్నాయి. కానీ మేము వచ్చి అన్ని ఆపేసాము, మేము వచ్చి కూర్చున్నాం ఇంట్లో. కానీ ఇట్స్ ఓకే, అన్ని మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయినాయి. అండ్ మీరు చూడండి రైడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది. అండ్ చాలా బాగా వీడియోస్ అయితే ఇప్పటి వీడియోస్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఏమి ఉండదు, నాయిస్ అదంతా కూడా. ఐ థింక్ ఆ కెమెరా వర్క్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ చాలా సామాన్లు అయితే అది బేగొస్తుంది గబ్బుగా బేగ కాదు, కానీ అది కొంచెం పుల్లగా వస్తుంది. పుల్లగా ఉంటుంది యాక్చువల్లీ. ఇది కొంచెం రైస్ పక్కన తినాలి, కొంచెం. అవును, రైస్ లో తినాలి. వాళ్ళ రైస్ ఎట్లుంటుంది తెలుసా? ఇది రైస్ లో తినాలి. వాళ్ళ రైస్ ఎట్లుంటుంది తెలుసా? ముద్ద గింతే పెడతారు, నువ్వు కరెక్ట్ ఒకటే బుక్కకు మింగేస్తావు అంతే, దాన్నే పెడతారు. మళ్ళీసారి అడిగినావు అనుకో, అంటే లైక్ అట్లా ఎవరు రైస్ తినరు అంతగానము, వింతా చూస్తారు, ఇంకా కావాలా అన్నట్టు చూస్తారు. అంటే ఇస్తారు, రైస్ ఇంత ఉంటుంది, ఇంత రైస్ ఇంత ఉంటుంది, వెజ్జీస్ ఇన్ని ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఆకులు ఉంటాయి, కించి ఉంటది. నాకు నచ్చింది ఒకటి ఏంటి తెలుసా? ఒకటి బ్లాక్ నూడిల్స్ ఉన్నాయి, అవి అంత ఎట్లా అనిపించింది. కానీ ఫస్ట్ టైం సీవీడ్ తిన్నా. సీవీడ్ బాగుంటది, ఫస్ట్ టైం ఎవరికి బాగుంటది. రోస్టెడ్ తినాలి, నువ్వు డైరెక్ట్ గా తినొద్దు. బై సీవీడ్ అంటే ఏంటి తెలుసా? మన నీళ్లు బాగాసేపు ఒక గోళంలో కానీ కుండలో ఉంటే పాకురు పడుతుంది కదా, దాన్నే ఆ పాకురునే సీవీడ్ అంటారు. ఇది సముద్రంలో పట్టే పాకురు, క్లీన్ గా ఉంటది. సముద్రంలో పడితే పాకురు ఇట్లా వస్తాయి, ఆ పాకురుని ఎండబెట్టి తింటారు. దాన్ని ఎండబెట్టి మంచి రోస్ట్ చేసి ఆయిల్ వేసి దానిపైన కొంచెం సిసిమి ఆయిల్ వేసి బాగుంటది. నేను మామూలుగా టేస్ట్ బాగుంటది. సుషి తిన్నావా? 5 ఏళ్ళు అవుతుంది కదా, అలవాటు అయిపోయింది అక్కడ ఫుడ్ అంతా. సుషి తిన్నావా? సుషిలో ఒక చుట్టూ గ్రీన్ కలర్ ఒకటి పెడతారు, అదే సీవీడ్. బాగుంటది. గింబాబ్, నేను కొరియన్ ఫుడ్ మిస్ అవుతున్నా.
నేను కూడా చాలా మిస్ అవుతున్నా. కొరియన్ ఫుడ్. అండ్ నువ్వు ఈసారి కొరియాకి వెళ్తే కిర్తిని కలువు. కిరిన్ కలిసి అనుకో నీ కొరియా మొత్తం పిచ్చి BTS ని కూడా కలుపుతావా? వాళ్ళు ఆమెకే కలవాలి. లిటరలీ BTS నేను కొరియాది 5 years లో లాస్ట్ ఇయర్ నేను 2 concerts కి వెళ్ళా BTS కి. దానికోసం నేను 1 year ప్రిపేర్ అయ్యా. 1 year మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ అప్డేట్స్ ఫాలో అయ్యి టికెట్ రిలీజ్ అవ్వగానే క్లిక్ చేస్తే కూడా 1 lakh క్యూ ఉండే. 1 lakh క్యూ. సో లక్కీగా నాకు 2 times వెళ్ళాను BTS. ఒకసారి బూసాన్లో, ఒకసారి గోయాంగ్లో. క్రేజీ ఉండే. నాకు మళ్ళీ పోతా అన్న మా ఆయన ఇలా చూసింది ఫ్రెండ్స్, ఎందుకంటే కార్డ్ అన్నది కాబట్టి. దిస్ పాయింట్ టు బి నోటెడ్. యువర్ హానర్ సరెండర్ ద బాటిల్. మళ్ళీ నా అంట 2 సార్లు వెళ్ళా సరిపోదా అంటే వీఆర్ ఆర్మీ. నీకు తెలిసే వ్యూస్ బాగా వస్తున్నాయి అప్పుడు. అక్క వచ్చింది. మాకు వచ్చింది రమ్మ కూడా అందుకే పిచ్చిది ఇంకొక పిచ్చిది వచ్చింది. అటు జరుగు అటు జరుగు జరుగు. సెంటర్ స్టాండ్. ఒకటే సెంటర్ అట్రాక్షన్ అంటారు దాన్ని. సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సూపర్ ఉన్నా. మీ కొరియా ముచ్చట్లు ఏంటి, ఎట్లా ఉన్నాయి? మా కొరియా బాగుంది. కించి ట్రై చేస్తావా? కించి ట్రై చేద్దాం. చిమ్కి బతికే ఉంటానే తిన్నాక. బతికే ఉంటావులే. పచ్చి పులుసులో మిగిలిపోయిన చారులాగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం మిగిలిపోయింది. పచ్చి పులుసులో మిగిలిపోయిన ఉల్లిగడ్డలా ఉంది. చింతపండులో ముంచిన ఉల్లిగడ్డ, అంతకు మించి ఇది క్యాబేజ్. అంటే క్యాబేజీకి ఆనియన్ కి కూడా తేడా లేకుండా వండుతారు. ఇది వండరు, ఫర్మెంట్ చేస్తారు. ఏమో సార్, మాకు పెరుగు ఒకటి ఫర్మెంట్ చేసి కూడా తెలుసు, ఇంకా వేరే ఏం తెలియదు. మా అత్తలు తీసుకున్నారు అంటున్నాడు. ఈమె ఇంకోటి వేయించుకోవడానికి రెడీ ఉంది. ఇది ఆల్రెడీ నాకు ఒకసారి వేసింది ఫ్రెండ్స్. సెకండ్ టైం ఫ్రెండ్స్. మన బగిగాడు చిన్నోడు నన్ను కూడా తీసుకుపోయిస్తారు యూరప్ తీసుకుపో. కొరియా తీసుకురా అన్న దీన్ని. ఎవరు లేకుండా పర్లేదు ఫ్రెండ్స్, మా అత్త ఉంటే చాలా అంటున్నా బగీరా. అంత సీన్ లేదంటుంటే బగీరా దొబ్బే అంటుంది. ఇలా అంటే మేము వెళ్ళిపోతాం. ఒకసారి పెద్ద మూవీలో కాల్ కట్ చేసుకొని నా టాలెంట్ అంతా బయట పోయినట్టే. ఇది ప్లటినా ఇచ్చిన ఒకసారి చూసుకుంటాం. సో ఇంకా ఈ ముచ్చట్లు అంతే ఉంటాయి. కొరియాలో కట్టింది రాగి కదా, మళ్ళా ఇచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కడ అంటే హైదరాబాద్ లో, అది కూడా ఇండియాలో హైదరాబాద్ లో. లక్కీ అసలుకి ఏంటి అంటే కరెక్ట్ గా ఇవాళ శ్రావణ మాసం స్టార్ట్. ముందు రోజు నీకు అంతా హ్యాపీనెస్ ఉండాలి, నీ హెల్త్ బాగుండాలి, నీ రైడ్ అంతా సేఫ్ గా జరగాలి, మళ్ళీ తిరిగి ఇండియా రావాలి. బగ్గికి కట్టడం ఫస్ట్ టైం నేను. ఈసారి వచ్చేసి నేను వారణాసిలో ఉన్నా. బనారస్ తెలుసు కదా, రైడ్ లో ఉన్నప్పుడు అండ్ లదాఖ్ రైడ్ లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఏమో ఇది తీసుకొని సైకిల్ మీద పెట్టుకొని అండ్ గుజరాత్ మీదుగా, ముంబై మీదుగా అదంతా ఒక 5-6 స్టేట్స్ అట్లనే మోసుకొని వచ్చిన. అండ్ ఫైనల్లీ ఇది నీకు వచ్చింది. అరౌండ్ 3 years 4 years అవుతుంది. అది అట్లనే పెట్టినాము. అది ఈమెకు రాసి పెట్టున్నది. నాకు వచ్చింది వారణాసికి వెళ్ళలేదు, బట్ నాకు వారణాసి సారీ వచ్చింది. శివుడు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అన్న. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. థ్యాంక్ యూ.